హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ ప్రణయ విలాసం. ఒక ఫ్యామిలీలో హీరో వాళ్ళ ఫాదర్ 23 ఇయర్స్ తర్వాత తన కాలేజ్ డేస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని మీట్ అవుతాడు. అండ్ ఇద్దరు అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్తుంటారు. హీరో కూడా ఒక అమ్మాయితో లవ్లో ఉంటాడు. హీరోకి వాళ్ళ డాడ్కి మాటలుండవు. హీరో వాళ్ళ మదర్ ఒక రెగ్యులర్ హౌస్ వైఫ్. ఇలా ఎవరి ప్రేమలో వాళ్ళు బిజీగా ఉండగా సడన్గా ఒకరోజు హీరో వాళ్ళ మదర్ చనిపోతారు. అప్పటిదాకా పట్టించుకొని హస్బెండ్కి అప్పుడే తన వాల్యూ తెలుస్తుంది. తన వస్తువులన్నీ చూస్తూ ఉండగా ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీ చూడగానే హీరో ఫాదర్ కోపంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. పక్క రోజు తన వైఫ్ అస్థికలు కలపడానికి హీరోతో కలిసి కారులో బయలుదేరుతాడు. అసలు ఆ డైరీలో ఏముంది? హీరో తన మదర్ బ్రతికున్నప్పుడు ఫాదర్తో ఎందుకు మాట్లాడకుండా ఉంటాడు? ఆ డైరీలో జరిగే కథలో ఏమవుతుందనేదే స్టోరీ. పాజిటివ్స్లోకి వెళ్తే ఇది ఒక ఎమోషనల్ అండ్ కూల్ లవబుల్ డ్రామా. సింపుల్ రైటింగ్ అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా అందరూ బాగా చేశారు. అండ్ ప్రేమలు ఫేమ్ మమతా బైజు ప్రేమలు కంటే ఇందులో బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. అండ్ హీరోకి వాళ్ళ ఫాదర్కి ఆ రోడ్ జర్నీలో జరిగే కాన్వర్జేషన్స్ చాలా ఫన్ అండ్ ఎమోషనల్ ఉంటాయి. కాసేపు హ్యాపీనెస్, కాసేపు ఎమోషనల్, ఒక మంచి రోలర్ కోస్టర్ రైడ్లా నడుస్తుంది మూవీ. నెగిటివ్స్ విషయానికి వస్తే మలయాళం మూవీస్లో నేను అబ్జర్వ్ చేసిన నెగిటివ్ ఏంటంటే యూజింగ్ ఆల్కహాల్. మంచి మూవీస్ చాలా వాటిలో ఆల్కహాల్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ వాళ్ళకి అది కామన్ అవ్వచ్చు మేబీ, బట్ మనం ఫ్యామిలీ ఆర్ కిడ్స్తో చూసేటప్పుడు ఇబ్బంది ఫీల్ అవుతాం. అదొక్కటి ఈ మూవీలో ఉన్న నెగిటివ్. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే ఒక ఫ్రెష్ అండ్ కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ ఎండింగ్. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, బట్ కిడ్స్తో కొంచెం కష్టం. ఈ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.